అందరికీ నమస్కారం అండి. నేను మీ విశాలాక్షి. వెల్కమ్ టు మదర్స్ ప్రామిస్. వ్యాస మహర్షి మనకిచ్చినటువంటి ఒక మహోన్నతమైన వరమైనటువంటి హిందూ ధార్మికతను, అంటే మన హిందువులకి పరమ పవిత్రమైనటువంటి ఒక గ్రంథాన్ని మనకి ఇచ్చారు. అదే 700 శ్లోకాలుగా 18 అధ్యాయాలుగా మనకి భగవద్గీతను ప్రసాదించారు. భగవద్గీత అనేది మన హిందువులకు పవిత్ర గ్రంథం. గీతా జయంతి అనేది మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు, అంటే 11వ రోజు మనకి ఏకాదశి వస్తుంది కదా, పౌర్ణమికి ముందు ఏకాదశి వస్తుంది కదా. ఆ మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు ఈ భగవద్గీత ఉద్భవం అనేది జరిగిందనమాట. ఏకాదశి తిథిలో మనము ఇలా గీతాపారాయణం చేసుకుంటాము, అలాగే గీతకి పూజ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇది మన హిందువులకి ఒక పవిత్రమైనటువంటి గ్రంథం కనుక. భగవద్గీత ఉద్భవం అనేది మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణ భగవానుడైనటువంటి ఆ మహావిష్ణువు అర్జునుడికి బోధన చేశాడనమాట. ఏంటంటే, చుట్టూ ఉన్నది నా పరివారమే కదా, వీళ్ళతో నేను యుద్ధాన్ని ఎలా చేయాలి, అంటే అన్నదమ్ములు అయ్యుండి అందరూ చుట్టాలు బంధువులే చుట్టూ ఉన్నారు, వీళ్ళందరితో నేను యుద్ధాన్ని ఎలా చేయాలి, వీళ్ళని చంపి ఆ రక్తంతో కూడినటువంటి రాజ్యాన్ని ఏలితే ఏమొస్తుంది అనేసి అర్జునుడు చాలా బాధపడుతూ దుఃఖిస్తున్న టైంలో శ్రీకృష్ణ భగవానుడు ఒకటే చెప్పాడు, అర్జున, నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నది నీ బంధువుల, సొంత వాళ్ళ, పక్క వాళ్ళ అని కాదు, నువ్వు ఏం చేయాలి, నీ కర్తవ్యం ఏంటి, నీ కర్తవ్యాన్ని మాత్రమే నువ్వు నిర్వర్తించు. నువ్వు కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి మాత్రమే పుట్టావు, మిగతా జరిగిందంతా భగవతేచ్ఛగా జరుగుతుంది. నువ్వు అలాగే కానివని హితబోధన చేసిన ఒక అపురూప కావ్యమే, అది భీష్మపర్వంలోని ఘట్టమే భగవద్గీతగా, గీతాపారాయణగా మనకి ఉద్భవించింది. ఈ భగవద్గీతను మనకి వ్యాస మహర్షుల వారు మనం చదువుకోవడానికి వీలుగా, అర్థం చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా 700 శ్లోకాలుగాను 18 అధ్యాయాలుగాను మనకి అందించారు. అదే భగవద్గీత. మన హిందువులకి పరమ పవిత్రమైనటువంటి గ్రంథము ఈ భగవద్గీత. ఈ భగవద్గీత ఉద్భవించింది ఈరోజు. అందరికీ కూడా గీతా జయంతి మహోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నాను. దీనిని ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంచుకొని మన పిల్లలకి ముందు మనం చదువుకొని అర్థం చేసుకొని దానిలో ఉండే ఆంతర్యాన్ని తెలుసుకొని మన పిల్లలకి, మనకి తెలిసిన వాళ్ళకి మనకి తోచినంత మంచి చేయగలిస్తే అదే చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు గీతాపారాయణం గురించి తెలుసుకొని తాతయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు చెప్పిన విషయాలని చాలా వరకు కూడా నేను గుర్తుపెట్టుకొని అవి పాటిస్తూ వచ్చానన్నమాట. చిన్నతనం నుంచి తాతయ్య వాళ్ళు కొన్ని శ్లోకాలు చెప్పడం, నాన్న కూడా కొన్ని శ్లోకాలు చెప్పడం, అలా వాటి గురించి వివరించడం, అలాగే కొంచెం పెద్ద అయిన తర్వాత మాకు మేముగా కొన్ని తెలుసుకోవడం, ఇలా ఇవన్నీ చేస్తూ వచ్చామన్నమాట. నాన్న నాకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారనమాట. నేను వస్తున్నప్పుడు, కాపురానికి వస్తున్నప్పుడు. అప్పుడే ఏం చెప్పారంటే, ఇంట్లో ఒక భగవద్గీత ఉంటే చాలు, మనకి ఎలాంటి సమస్యనైనా తీర్చుకోగలుగుతాం. ఎందుకంటే అన్నిటికీ కావాల్సినటువంటి సొల్యూషన్ అనేది అందులోనే దొరుకుతుందని నాన్న అంటూ ఉంటారనమాట. అలా ఎందుకనేవారో కొన్ని సందర్భాల్లో నాకు అర్థమయ్యేది కాదు. కానీ తర్వాత అర్థమైంది. ఏమని అర్థమైందంటే, మన జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని తట్టుకోవడానికి ఒకటి మనస్థైర్యం కావాలి, ఇంకొకటి మంచి మిత్రుడైనా ఉండాలి, లేదా ఒక మంచి పుస్తకాన్నైనా చదివితే మనకి ఒక మంచి మార్గం అనేది కనబడుతుంది. అది అంటుంటారు కదా, మనకి ఒక మంచి పుస్తకం అనేది ఒక మంచి మిత్రుడితో సమానం అనేసి. అలా నాకు నాన్ననమాట ఈ పుస్తకాన్ని బహుకరించారనమాట. జీవితంలో వచ్చిన ఒడిదుడుకుల్ని సక్రమమైన మార్గంలో ఎదుర్కొంటూ వెళ్తూ మన జీవితాన్ని నలుగురికి మంచి చేయడానికి, మంచిని పెంచడానికి మన జీవితాన్ని ఉపయోగించాలి. వీలైతే నలుగురికి సహాయపడడానికి మన జీవితాన్ని ఉపయోగించాలి అని చెప్పారు. నాన్న చెప్పిందే కాకుండా నేను చాలా వరకు కూడా చాలా నేర్చుకున్నాను. భగవద్గీతని చిన్నప్పుడు
రామాలయంలో చదువుతున్నప్పుడు, అలాగే మందిరం దగ్గర చదువుతున్నప్పుడు, అన్ని చేస్తున్నప్పుడు నాకు 2 శ్లోకాలు మాత్రం చాలా బాగా చిన్నప్పటి నుంచి అవైతే నాకు ఇంకా రోజుకు ఒకసారైనా సరే ఆ శ్లోకాల్ని పఠిస్తూ రావడం అనేది అలవాటు అయిపోయిందనమాట. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాలని కూడా నా జీవితంలో ముందుకు వెళ్ళడానికి నేను ఒక మెట్టుగా నేను దాన్ని ఏర్పరచుకున్నాను. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో, ఏదైతే చెందుతున్నామో అది తప్ప ఒప్ప అని గ్రహించుకొని, తప్పైతే దానిని వెనక్కి తీసుకొని, ఒప్పైతే ముందుకు వెళ్ళేటటువంటి ఆలోచన చేస్తూ మన జీవితాన్ని ముందుకి నడిపించుకోవాలి. అలాగే ధర్మబద్ధంగా నువ్వు వెళ్తున్నప్పుడు నీకు చాలా ఒడిదొడుకులు అనేవి వస్తాయి. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మంచిగా మాట్లాడితే, ఏదైనా పొగిడినట్టుగా మాట్లాడితే ఎవరైనా సరే బాగానే రిసీవ్ చేసుకుంటారు. అదే నీలో ఈ తప్పు ఉందని మనం చెప్పామనుకోండి, అప్పుడు ఏమంటారు, వాళ్ళు మంచివాళ్ళు కాదని అంటారు. అది కాదు, అది తప్పైనా ఒప్పైనా సరే నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తున్నావని చెప్పాలి, ఒప్పు చేస్తే ఒప్పు చేస్తున్నావని చెప్పాలి. ఇదే నేను భగవద్గీత నుంచి నేర్చుకున్న సిద్ధాంతం. అంతేకాకుండా నీ చుట్టూ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎప్పుడూ కూడా సహించాల్సిన అవసరం అనేది లేదు. సహించాల్సిన ఆ అవసరం అనేది ఎప్పటికీ ఉండకూడదు. ఎందుకంటే అన్యాయాన్ని ఎప్పుడైతే సహిస్తున్నావో అప్పుడే నువ్వు అధర్మ మార్గాన్ని ఎంచుకున్నట్టు లెక్క. అదే నేను నేర్చుకున్నది. ఎందుకంటే అన్యాయాన్ని సహిస్తున్నప్పుడు కొద్ది అధర్మం అనేది పెరిగిపోతుంది. అదే ఆ అన్యాయాన్ని మనం ఎదిరించి పోరాడి నిలదొక్కున్నాం అనుకో, అప్పుడు మనకి ధర్మ మార్గంలో వెళ్తున్న మనము ధర్మ మార్గంలో ఉంటాము. అలాగే మన పక్క వారిని కూడా ధర్మ మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం అనేది చేస్తాం. జీవితంలో ఏది చేస్తున్నా సరే తన మన పరాయి అనే భేదం అనేది లేకుండా చెయ్యాలి. తప్పును తప్పుగానే ఖండించాలి, ప్రశ్నించాలి. ఒప్పును ఒప్పుగానే యాక్సెప్ట్ చేయాలి, అంటే మనం స్వీకరించాలి దాన్ని. ఎందుకంటే అర్జునుడికి చెప్తాడు, నువ్వు ఇక్కడ ఉన్నది నీ బంధువుల శత్రువుల అని కాదు, అక్కడ నువ్వు చేస్తుంది ధర్మయుద్ధం. నువ్వు ధర్మయుద్ధం చేస్తున్నప్పుడు నీకు తన మన పరాయి అనేది భేదం అనేది ఉండకూడదని చెప్పాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఎప్పుడూ కూడా మన నిజ జీవితంలో కూడా మనం మంచిని చేస్తున్నప్పుడు, మంచిని చూపించాలనుకుంటున్నప్పుడు, మంచిని పెంచాలనుకున్నప్పుడు, నువ్వు ధర్మబద్ధంగా నడుస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారిని కూడా ఆ మార్గంలోకి తీసుకురావడానికి ఎంతో కొంత నీ వంతు ప్రయత్నం అనేది చేయాలన్నమాట. ఎందుకంటే నా వాళ్ళు తప్పు చేశారని ఆ తప్పుని ఒప్పు చేసుకోకూడదు, ఖండించాలి, ప్రశ్నించాలి. అలాగే పక్కవాడు నీకు తెలియనివాడు, ఒకవేళ నీ శత్రువైనప్పటికీ కూడా వాడు మంచి చేస్తే వాడు భుజాన తట్టి కాస్త మంచి చేశావని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు ఉన్న సమాజంలో మంచి అనేది కరువైపోతుంది అని అంటున్నారు. అందరూ మంచి చేస్తే మంచి అనేది ఎందుకు కరువైపోతుంది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే నాది 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 అని పట్టుకుంటున్నామే తప్ప అంతా మనదే అని ఎప్పుడూ కూడా మనం ఎవరూ కూడా విశ్వసించట్లేదు. అలా విశ్వసించిన నాడు మనకి అది ఎలా వస్తుంది చెప్పండి? వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అని అనుకోవడమే తప్ప మనకి మనంగా ఏం చేస్తున్నాం, మనకి మనంగా ఎంత చేస్తున్నాం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం అండి. ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంది ఏంటంటే, వస్తే శ్లోకాల్ని చదివి అర్థం చేసుకొని మన తరాలకి మనము అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలండి. ఒకవేళ రాకపోతే మనకి చాలా రకాల ఆడియోస్ అన్నీ వచ్చేసాయి కదా, శ్రవణం చేసేసి మనకి వినడానికి చాలా రకాలుగా చాలా దారులు అనేవి వచ్చేసాయిగా. అలా మనము వింటూ దాన్ని అర్థం చేసుకుంటూ మన పిల్లలకి మనము చెప్పుకోవాలండి. ఎందుకంటే చూస్తున్నాను, ఎందుకంటే తెల్లవారు వెళ్ళిపోతున్నారు పిల్లలు స్కూల్కి, వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియడం. కనీసం ఇలాంటి పండగలు పబ్బాలైన సందర్భంలో కూడా మనకి విశేషమైన రోజులైనప్పుడు వాటి గురించి ఒక్క 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు
పిల్లలకి అర్థమయ్యేటట్టుగా వివరించడం మన కర్తవ్యం అండి. ఎందుకంటే మనకి చెప్పటానికి మన తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, తాతలు, నాన్న, పిన్ని, బాబాయ్, మేనమామలు అందరూ చాలా వరకు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి ఈ సైంటిఫిక్ యుగం అంటాం కదా, అదేనండి ఫాస్ట్ యుగం. ఇప్పుడు తెల్లవారి లేస్తే మన పనులతో ఉరుకులు పరుగులే అయిపోతుంది జీవితం. మన జీవితంలో ఖాళీ అనేది లేదు. ఏమంటున్నాం? నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు. ఇదే కదా మనం చెప్తుంది పొద్దున్న లేస్తే. టైం లేదు అనుకునే బదులు టైంని కేటాయించి మన జీవితాన్ని బాగుపరుచుకోవడానికి చూద్దామండి. అందరికీ ఒకటే మనవి, భగవద్గీత శ్లోకాన్ని అట్లీస్ట్ రోజుకి 1-2 చదివి విని అర్థం చేసుకొని మన తోటి వారికి, మన ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే అది వినిపిద్దాం. కాకపోతే అందరూ కలిసి వింటే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే మన దగ్గర మన పెద్దవాళ్ళు ఉన్నట్లేదు. మనమే మన పిల్లలకి అన్నీ నేర్పించుకోవాలి. ఇలా మన పిల్లలకి సన్మార్గంలో వెళ్ళడం నేర్పించుకుంటే ఒకటి అర్థం కాదండి. ఎప్పుడూ కూడా చెడు జరుగుతుంది అని అంటే ప్రతి ఒక్క ఇంట్లో మంచి జరగాలని కోరుకొని సంకల్పించిన నాడు చెడు అనేది ఎలా జరుగుతుందో ఒక్కసారి చెప్పండి. మన గుండెల మీద మనం చేసుకొని అడుగుదామండి, మనం ప్రశ్నించుకుందామండి. చెడు జరుగుతుంది అనే బదులు మన ఇంటి నుంచి మనం ప్రేరణ అనేది కల్పిద్దాము, మన ఇంటి నుంచి మనం మంచిని చేద్దాము అనే ఒక ఆలోచన అనేది ఈ క్షణం నుంచి ప్రారంభిస్తే చెడు అనేది మన దరిదాపుల్లో కూడా రాదండి. ఎందుకంటే మన పెద్దల నుంచి మనం ఏది నేర్చుకున్నామో మంచి చెడు అన్నీ మనం చూడగలుస్తున్నాం. మనం ఎవరి దగ్గర ఎలా మలగాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళ నుంచి నేర్చుకున్నప్పుడు మన పిల్లలకు కూడా మనము మంచి చెడు చెప్పాలి. వాళ్ళు మంచి మార్గంలో నడిచే విధంగా మనము వాళ్ళని ముందుకు వెళ్ళే విధంగా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతని అందరి ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని మనకు వీలున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించి అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ గీతా జయంతి మహోత్సవ శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటున్నానండి. మా ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక్క దగ్గరగా చేరి సంబరాలన్నీ కూడా అంబరానంటే విధంగా ఈ గీతా జయంతి మహోత్సవాన్ని చేసుకున్నారండి. చక్కగా పూజను నిర్వహించారు, అలాగే హోమాన్ని చేశారు. పిల్లలందరూ కూడా గీతా పారాయణం అనేది చాలా చక్కగా అద్భుతంగా చేయించారండి. పిల్లలందరితోటి పారాయణం అనేది చేయించారు. ఎంత బాగా చేశారో. పార్టిసిపేట్ చేయలేకపోయాను, కానీ చూసి తరించి ఆనందించానండి. కొంచెం క్లిప్స్ పంపించారు, ఇంకా మీతో పాటు ఈ క్లిప్ను కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. ఏదైనా తప్పులు ఉంటే ఆ తప్పులను కూడా మన్నించండి. అలాగే మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ విశాలాక్షి.